హలో గైస్, వెల్కమ్ టు అనేది ఈ బ్లాగ్లో మనం వచ్చేసి శ్రీ మహావీర హరణ వనస్థలిపురం నేషనల్ పార్క్. సో ఈ పార్క్ లోపలికి అయితే వెళ్దాము, చలో. సో గైస్, మనం అయితే లోపలికి వచ్చేసాం అనమాట. ఇదిగోండి లోపల ఈ ఎదురుగా కనిపించేది వచ్చేసి సఫారీ వ్యాను. ఇది వచ్చేసి ఓల్డ్ హౌస్ అనమాట. ఇది అప్పుడు ఎప్పుడుదాను అయితే లోపల ఒక మ్యూజియం మాదిరిగా ఉంటుందని ఒక ఉంది, కాకపోతే అంతా పాడుపడిపోయింది. చుట్టూరు కూడా ఈ ఫంక్షన్ జరుగుతుంది. సో అందువల్ల అయితే వీడియోకి తీయడానికి కంఫర్ట్ లేదు. సో గైస్, ఇప్పుడైతే మనం బటర్ఫ్లై పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. గైస్, ఈ పార్క్లో నేను వీడియో తీద్దాం అనుకుంటే చాలామంది ఉన్నారు. సో గుంపులుగా అందువల్ల అనమాట. అయితే ఈ పార్క్ చాలా పెద్దది. సో దీని అవతల అదేమిటి సఫారీ ఉంటుంది అనమాట, జంకల్. సో అక్కడికి కూడా వెళ్దాము. సో ఇక్కడ చూసుకుంటే కోతి కుక్క పక్కనే ఉన్నాయి. అదిగోండి కుక్క, అదిగోండి కోతి కుక్క పక్కనే ఉన్నాయి. సో ఇటు ఎక్కడికో లోపలికి రూట్ లాగా ఉంది. సో వెళ్ళొద్దాం. స్నేక్సా? సో అక్కడ వచ్చి స్నేక్స్ ఉంటాయంట. సో ఇటు నుంచి లోపలికి వెళ్ళేసి పోదాము. ఎక్కడికోను కోతి తీసుకెళ్తుంది. సో గైస్, ఇక్కడ వచ్చేసి ఔషధ మొక్కలు ఉండే వనం అంట. ప్లస్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళేదానికి మంచి డిజైన్ అయితే ఉంది. సో ఇది కూడా వెళ్దాము. సో ఇది వచ్చేసి ఇటు నుంచి వస్తుంది. రూట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఔషధ మొక్కల వనం అంట. సో జంగిల్ సఫారీకి కూడా ఇటే అనుకుంటా బహుశా. వచ్చేసి ప్లాస్టిక్. ఇక్కడేంది నక్షత్ర వనం అంటే ఇది వచ్చేసి. సో అక్కడ దాని లోపల వచ్చేసి జంగిల్ సఫారీ. ఇది వచ్చేసి యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట, లైక్ పార్క్ లాగా. సో అక్కడ దూరంగా గేట్ కనిపిస్తుందా, దాని లోపల నుంచి అయితే ఫారెస్ట్ లోకి. సో ఇది వచ్చేసి జిమ్ ఎక్విప్మెంట్. ఈ పార్క్ లోకి వచ్చేసి వాళ్ళకి రాసి వనం అంట. ఆ లోపల వచ్చేసి టాయిలెట్స్ ఉన్నాయి. సో ఇది ఈ లోపలికి. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేసి వెనకాల మనకి స్నేక్స్ వచ్చింది. సో దాన్ని క్యాప్చర్ చేసుకుని అవతల సఫారీ. సో సఫారీలోకి అయితే వెళ్దాము. సో ఏంటంటే ఈ పార్క్లో కపుల్స్ అలాగే ఈ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. సో అందువల్ల అయితే మనం వీడియో తీయలేకపోయాం స్టార్టింగ్ పాయింట్ దగ్గర. సో ఈవినింగ్ టైంలో వస్తే మటుకు ఇలాగే ఉంటుంది. సో మార్నింగ్ టైమ్స్ అలాగే మధ్యాహ్నం టైమ్స్ అయితే ఎవరు ఉండరు. సో అప్పుడైతే ఫ్రీగా వీడియో తీసుకోవచ్చు. కలర్ఫుల్ ఉంది కాబట్టి వీడియో అయితే తీయలేకున్నాను. సో చూసుకోండి ఒకసారి. అలాగే గుంపులు తెప్పలు అయితే ఉన్నారు ఫుల్గా అయితే. చూద్దాం. సో ఏంటంటే ఈ డిజైనింగ్ బాగుందన్నమాట. టైల్స్ కానీ ఎంత కూడా బటర్ఫ్లై పార్క్ ఇది. సో స్నేక్స్ ఉంటాయంట, కాకపోతే తేడా కనిపించలేదు మనకి. చెట్లన్నీ కట్ చేశారు. మరి ఎక్కడ ఉన్నాయో పాములు ఉంటాయి, ఫుల్గా ఉంటాయి, మస్తు ఉంటాయి. ఎంతగా మెలుగులు అయితే కట్టారు. చాలా మంది ఇక్కడికే ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు అనమాట. సో రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. చెట్ల పేర్లు కూడా ఉన్నాయి. సో బటర్ఫ్లై పార్క్ అయితే అయిపోయింది. అట్లా గుంపులుగా అయితే ఉన్నారు. సో గైస్, ఈ జంగిల్ సఫారీ పక్క నుంచి వస్తే ఇక్కడ వచ్చే చాలా రూమ్ ఉన్నాయి, కాటేజెస్. సో ఇటు పక్కనే చూసుకుంటే ఇక్కడ చెట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి మీరే చూడండి, అన్ని చెట్లు ఎలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే చెట్లకి నెంబర్లుగా ఉన్నాయి. 699 ఉంది. జూమ్ చేస్తే చూడండి, కనిపిస్తుంది చెట్టు 699 అది. అంటే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇలాంటివి తుమ్మ చెట్లు టైప్లో ఉన్నాయి అవి, కానీ మొదలైన తుమ్మ చెట్లు కాదు. గైస్, జంగిల్ సఫారీ వెళ్ళే వ్యాన్ అయితే ఇక్కడే ఉంది. సో మనం జంగిల్ సఫారీ టికెట్ కూడా తీసుకున్నాము. లోపలికి వెళ్దాము. వ్యాన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. 4:45 దాకా ఉంటుంది జంగిల్ సఫారీ అయితే. సో గైస్, ఈ పార్క్ అయితే తక్కువ మంది వస్తారు. మీకు ఫ్రీడమ్ కావాలనుకుంటే ఈ పార్క్ రండి. ఎందుకంటే ఇది 4:45 కల్లా క్లోజ్ చేస్తున్నారు. 4:45 కల్లా క్లోజ్ చేస్తున్నారు.
అందులో సఫారీకి అయితేనే రండి. దీనిలో సఫారీకి అయితే రండి ఈ పార్క్కి. సఫారీ తప్ప నుంచి ఇంక దేనికి రావద్దు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రీడమ్గా ఉంటుంది. సో మీరు 40 రూపీస్ కడుతున్నారు కాబట్టి మీకు ఫ్రీడమ్ ఇస్తారు. సో ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మీరైతే కపుల్తో రండి, అదే లవర్తో రండి, పార్ట్నర్తో. అంతేగాని సింగిల్గా ఫ్రెండ్స్తో అయితే రావద్దు ఈ పార్క్కి. 40 రూపీస్ కట్టి అది 110 కడితే సఫారీకి తీసుకెళ్తారు. అది కొంచెం అనిపిస్తుంది అంతేను మీకైతే. సో అంతకుమించి ఏం లేదు ఇక్కడ, అంతా డొల్లే. సో 40 రూపాయలు కట్టి ఈ పార్క్ రానవసరం లేదు. సో మీకు ఫ్రీడమ్ కావాలనుకుంటే మీరు తీసుకొచ్చే మీ పార్ట్నర్తో మీకు ఫ్రీడమ్ కావాలనుకుంటే మాత్రమే ఈ పార్క్కి 40 రూపీస్ కట్టి రండి. అది కూడా 4:45 కల్లా క్లోజ్ చేస్తారు. సో అది విషయం. సో అలాగే ఈ పార్క్లో చూసేదానికి కూడా ఏం లేవు పెద్దగా, జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా లేవు, ఏం లేవు, పెద్ద విషయం లేదు ఇక్కడ, అంతా డొల్లే. సో వేరే పార్కులు ఉన్నాయి ఫ్రీగా వచ్చే పార్కులు, సో అక్కడికి వెళ్ళండి. సో మీకు ఫ్రీడమ్ కావాలంటే మాత్రం 40 రూపీస్ కట్టి ఇక్కడికైతే రండి. సో లాస్ట్కి అయితే వ్యాన్లో కూర్చున్నాము, ఇంకా ప్యాసింజర్లు ఎవరు రాలేదు. సో ప్యాసింజర్లు వచ్చాక స్టార్ట్ అవుద్దామని చెప్పారు. సో మనం అయితే ముందు కూర్చున్నాం అనమాట, గేర్ పక్కనే, సింగిల్ సీట్ మందే, చాలా డౌన్లో కనిపిస్తుంది. సో కొంతమేరకు అయితే అందరు వచ్చారు, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ ట్రిప్ వచ్చేసి 4:45కి అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు జంగిల్ సఫారీ. సో మనం వ్యాన్లో కూర్చొని లోపలికి అయితే పోతున్నాము. అంతా గోలగోలగా ఉంది, ఆ వ్యాన్ ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఈ తెలంగాణ ఫారెస్ట్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఈ పార్క్ని వచ్చేసి, జంగిల్ సఫారీని కూడా. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. అయితే మొత్తం కూడా ఈ జంగిల్ సఫారీ రూట్ మ్యాప్ చూసుకుంటే 2.2 కిలోమీటర్సే ఉందంట, మనకి డ్రైవర్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ముందు కూర్చుంటేనే మనం డ్రైవర్తో మాట్లాడుకొని అన్ని ఎక్స్ప్లెనేషన్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడైతే ఎటువంటి గైడ్ అయితే రావట్లేదు ఇందుకు గాను. సో ఈ జంగిల్ సఫారీలో మనం వెళ్ళే రూట్లో మనకి నెమళ్ళు, అలాగే అడవి పందులు అయిగోండి చుట్టూరు. అక్కడ చూస్తున్నారు మీరైతే జింకల గుంపు. అయితే వీళ్ళే సాగుతున్నారు ఆ జింకల్ని. సో గేదె గడ్డి తెచ్చి ఆ గడ్డిని ఒక దిక్కడేస్తే అక్కడికి వచ్చేసి జింకలు మేస్తున్నాయి. సో అక్కడికి మనం తీసుకెళ్ళేసి అక్కడ ఒక 10 మినిట్స్ ఆపుతారు, చూసుకోవచ్చు. అయితే ఎటువంటి గైడ్ ఉండరు, ఎటువంటి ఎవరు ఉండరు, మన పాటికి మనం కనిపించింది చూసుకోవటమే. అంటే అక్కడ ఆపుతారు అంతేగాని ఎక్స్ప్లెనేషన్ అయితే ఏం చేయరు పార్కులలాగా. లైక్ బయట పార్కులు ఏంటంటే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తారనమాట. సో జంగిల్ సఫారీ కదా, ఇదిగోండి ఇటు సైడ్ జింకలు ఉన్నాయి, ఇటు సైడ్ ఏమి ఉన్నాయి అనేసి. సో ఇక్కడ వచ్చేసి అదేం లేదు. సో ఆపుతారు, ఒక 10 నిమిషాలు చూసుకోవచ్చు. దాని పక్కనే మనకి పికాక్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ వచ్చేసి ఒకటే కనిపిస్తుంది కదా, ఇంకోటి అవతల తొప్పల్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్పాట్కి అయితే తీసుకెళ్తున్నాడు డ్రైవరు, ఇక్కడ ఒక 10 మినిట్స్ ఆగాక. సో ఇవి వచ్చేసి అక్కడ జెన్యున్గా లేవు, వీళ్ళు గేదె గడ్డేసి అక్కడికి వచ్చేటట్టుగా వీళ్ళు అలవాటు చేశారన్నమాట. సో చూసుకుంటే అన్నీ కూడా గుంపుగా పద్ధతిగా ఉన్నాయి. సో అక్కడి నుంచి నెమల దగ్గర చూసుకున్నట్లయితే మనకి చిన్న జింక పిల్ల అయితే కనిపిస్తుంది. సో ఆ చిన్న జింక పిల్ల, దాని అమ్మ, ఆ రెండు కూడా అక్కడ ఉన్నాయి. సో చిన్న జింక పిల్ల ఉంది, చాలా అంటే చాలా క్యూట్గా ఉందన్నమాట. సో లైక్ ఎలాగంటే మన మేఘపిల్ల సామిద్రిగా. అయితే దగ్గరికి వెళ్ళంగానే జింక పిల్లలు అయితే అక్కడే ఉన్నాయి, కానీ నెమలైతే పారిపోయింది. సో జింక పిల్లలు అయితే చాలా బాగున్నాయి, అంటే కొత్తగా ఈనినటువంటివి. సో నెమలైతే కొంచెం దూరం పోయి ఆగింది. సో అది వచ్చేసి ఆడ నెమలిగా చెప్పుకోవచ్చు మనం. ఇంకా అక్కడి నుంచి మనం ముందుకైతే స్టార్ట్ అవుదాం, పదండి. సో మళ్ళా నెమలి అలవాటు పడ్డది. సో అక్కడి నుంచి ముందుకు పోగానే మనం ఇలా వెళ్తున్నాము కదా. సో ఇలా వెళ్ళే రూట్లో కూడా మనకి చాలా రూట్లు అయితే కనిపిస్తున్నాయి. లైక్ అదిగోండి కనిపించింది కదా ఒకటి పంది, అది. సో మనం ముందుకెళ్ళే దారుల్లో మనకి ఎన్నో కనిపిస్తాయి, లైక్ పక్షులు, అలాగే రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి నెమళ్ళు, కోతులు, జింకలు, అడవి పందులు. సో అడవి పందికి మామూలు పందికి తేడా ఏంటంటే, వీటికి ఏంటంటే అడవి పందికి పళ్ళు ఒక జాన పొడుగును ఉంటాయి, పళ్ళు 2 పళ్ళు జాన పొడుగును ఉంటాయి. అవి దవడకా నుంచి బయటకు వచ్చి ముక్కు కంటే పైకి వచ్చి ఉంటాయి, కింద దవడ నుంచి ముక్కు పైకి వచ్చి ఉంటాయి అడవి పందికి. సో అవి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. సో ఇక్కడ నుంచి ముందుకి మన ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇట్లాగా దారిలో ఏమైనా కనిపిస్తాయి అనేసి నేను వీడియో నాన్ స్టాప్గా తీస్తున్నాను. ఇప్పుడు చూశారు కదా, కోతి సడన్గా రోడ్డు క్రాస్ చేసింది కదా, అట్లాగా ఏమైనా కానీ యానిమల్స్ రోడ్డు క్రాస్ చేస్తాయనే ఉద్దేశంతో వీడియోని అయితే నాన్ స్టాప్గా తీస్తున్నాను, చూడండి. సో ఈ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. దగ్గరలో ఏం కనిపించట్లేదు, ఇంకా వ్యాన్ అయితే తీసుకెళ్తా ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే ఒక 4 స్పాట్లు 5 స్పాట్లు ఇట్లాగా గేదె గిడ్డేసి వాటికైతే అలవాటు చేస్తున్నారనమాట. సో దూరంగా చూసుకుంటే పికాక్స్ అయిపోండి రోడ్డు క్రాస్ చేస్తుండే అనమాట మనం వెళ్ళేటప్పుడు. ఇవి కూడా లేడీ పికాక్స్ 2. సో ఇక్కడ కూడా ఒక స్పాట్ ఉంది, కానీ ఇక్కడ వచ్చేసి ఓన్లీ పంది అచ్చమే ఉంది. అంటే ఇది కూడా జంగిల్ స్పాటే. అదిగోండి ఒక జింక,
అట్లాగే ఒక పంది, అదిగోండి ఆ పందికి జూమ్ చేశా కదా చూడండి దగ్గరగా. సో ఇది వచ్చేసి జింక చిన్నపిల్ల, దాని పిల్ల ఇది, అదే చిన్నపిల్ల, దానికన్నా చిన్నపిల్ల ఇది. సో అడవి పందికి మీరు బాగా చూసుకున్నట్లయితే 2 పళ్ళు కనిపిస్తాయి, ముక్కు కంటే పైకి వచ్చి. ఇదే పిల్లలాగా ఉంది. సో చూసుకుంటే చాలా బక్కగా ఉందన్నమాట. సో దాని పిల్ల ఇది, చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అదే పిల్లలాగా ఉంది, దానికి మళ్ళీ ఇంకో పిల్ల. అంటే అదిగోండి అడవి పందికి పళ్ళు చూడండి తెల్లగా కనిపిస్తున్నాయా, ముక్కు పైకి 2 సైడ్లు. సో అవి అడవి పందికి ఉండే తేడా. సో ఆ పురాణాల ప్రకారం ఏంటంటే ఆ అడవి పందికి 2 పళ్ళ మధ్యలో ఈ భూమి అనేది తిరుగుతుంటుంది అనేసి నేను కొన్ని ఫొటోస్లో చూశాను. సో ఈ అడవి పందిని చూశాక నాకు ఒక విజిబిలిటీ అయితే వచ్చిందనమాట. సో అది మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే చెప్పాను. సో అక్కడి నుంచి కొంచెం ముందరకు పోగానే మనకి వీళ్ళు కొత్తగా చెట్లు నాటారు. సో అవి కూడా కనిపిస్తాయి. అయితే పర్లేదానే ఉంది, కానీ ఇంకొన్ని ఏమైనా జంతువులు ఉంటుంటే ఇంకా కొంచెం బాగుండేది. సో రొటీన్గా అడవి పంది, నెమలి, జింకలు అనేసరికి అంతా ఇవి మనం ఎక్కడైనా చూస్తాం ఇవి. సో బేసికల్గా ఏంటంటే హైదరాబాద్ మొత్తం కూడా నెమళ్ళు ఫుల్గా ఉన్నాయి. సో ఈ తెలంగాణ ఫారెస్ట్లో ఇంకోటి ఏంటంటే మనం కొంచెం తెలంగాణ నుంచి కొంచెం అవుట్ ఆఫ్కి పోతే ఇట్లాగే జింకలు, అలాగే దుప్పులు ఇవి అయితే రోడ్డు క్రాస్ చేస్తే మనకు కనిపిస్తాయి. ఇంకా అడవి పందులు అంటారా, అడవి పందులు అనేది మనం మామూలుగా చూడలేము. ఎందుకంటే అడవి పందికి మనిషిని కనిపించగానే దాడి చేస్తాయి అన్నమాట, లైక్ కొరికేస్తాయి అట్లాగే. సో మనిషిని చంపేసేదానికైనా సిద్ధపడతాయి అవి. ఇంతేనే కాదు మామూలుగా అయినా కూడా అట్లాగే చేస్తాయి అన్నమాట. అడవి పంది గుణం అట్టాడిది. సో అంటే అవి అంత కోపంగా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇంకో స్పాటు. ఈ స్పాట్లో వచ్చేసి జస్ట్ నెమళ్ళు వచ్చే ఉన్నాయి, ఇంకేరేవేమీ లేవు. సో ఓన్లీ నెమల్ స్పాటే. సో ఇక్కడ వచ్చేసి నెమళ్ళు కొంచెం డేరీగా ఉన్నాయి అన్నమాట. సో మనం ఆ వ్యాన్ కొంచెం దగ్గరకు పోయినా కూడా అవి అయితే పారిపోకుండా దగ్గరగా ఉన్నాయి. అట్లాగే 2 జింకలు అయితే ఉన్నాయి, ఒకటి మగదే ఒకటి ఆడదనుకుంటాను. కపుల్స్ మాదిరిగా అయితే ఉన్నాయి. సో అవైతే ఒక 2 నిమిషాలు అక్కడ ఆపారు. సో అవైతే లేకుండా పొనుకొని ఉన్నాయన్నమాట. సో నెమళ్ళు అయితే అవతలకి వెళ్ళిపోయాయి. సో ఇక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందరకైతే స్టార్ట్ అవుతాము. సో లైక్ ఎలాగంటే ఇంకొక ఎలుగుబంటి అట్లాగా ఏమైనా ఉంటే ఇంకా బాగుండేది. అలా గిన్నె కోడి, నిప్పు కోళ్ళు అవి ఉన్నా ఇంకొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపించేది అనమాట పార్కు. సో రొటీన్ లైఫ్ లాగా రొటీన్ నెమలి, రొటీన్ జింక. కొంచెం హైజీనిక్గా అంటే ఈ అడవి పంది అంతే. అడవి పందికి పళ్ళు కనిపిస్తున్నాయి, అదే కొంచెం హైలైట్గా ఉండేది. సో ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్దాము. సో ఈ రూట్ అంతా కూడా చాలా బాగుంది. అడవిలో వ్యాన్ తీసుకెళ్లే రూటు. వర్షం పడి రోడ్డు కూడా చాలా వరకే కొట్టుకోపోయింది. సో ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోవటమేను. ఇదంతా కూడా యూటర్న్ అంతా కూడా రిటర్న్ తీసుకెళ్లేదేను. సో ఈ అడవిలో చాలా పురాతన కాలమైనటువంటి చెట్లు కూడా ఉన్నాయి. సో అలాగే అక్కడక్కడ జింకలకి ఇలాగా ఏమైనా ఇబ్బంది అయితే, హెల్త్ ఇష్యూస్ వస్తే పట్టుకునే దానికోసంగా కొన్ని గోడారాలు కానీ కట్టారు. అవి మీకు కనిపిస్తున్నాయా లేదో వీడియోలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అవి వచ్చేసి అందులోకి చిక్కుకున్న తర్వాత వీళ్ళు ఏంటంటే మెడిసిన్ ద్వారా వాటిని రికవరీ చేసేదానికి అక్కడ కొన్ని గోడారాలుగా అయితే కట్టారంట వీళ్ళు. సో ఇక్కడ నుంచి అన్ని మలుపులకి అయితే వేసారు. రూట్ అయితే బాగుంది. రూట్ అయితే ఎవరైనా కూడా ఇట్లాంటి సఫారీలకు వచ్చేటప్పుడు ముందుగా ఫస్ట్ సీట్ అయితే ప్రిఫర్ చేయండి. ఫస్ట్ సీట్ ఏంటంటే రైట్, లెఫ్ట్, స్ట్రైట్ 3 విజువల్ని అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు. అదే మీరు ఇంకా ఫస్ట్ సీట్ కాకుండా సెకండ్ సీట్ అయినా కానీ మీరు చాలా విజువల్స్ అయితే మిస్ అవుతారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అడవి పంది పిల్ల చూడండి, అది అప్పుడు దాకా మనల్ని చూడలేదు. సో చూడంగానే అది బెదర్ నొక్కొని సప్పని లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ మేము వెళ్ళే క్రమంలో అన్నిటికంటే ఫస్ట్ అదే వచ్చింది. అడవి పంది, జింకలు కామన్ ఫుడ్ అయితే తింటున్నాయి. అది గేదె గిడ్డ అంటారు దాన్ని. సో ఆ గిడ్డని అయితే తింటున్నాయి. సో అట్లాగే వాటికి తౌడు నీళ్ళు కూడా పెట్టారు వీళ్ళు. మంచి పోషకాహారం అయితే పెడుతున్నారు. సో ఫారెస్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లు ఉంది కదా, సో అట్లాగనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మనకైతే డైరెక్ట్ రిటర్న్. ఇంకా మధ్యలో ఏ స్పాట్ తగలదు. చలో చూద్దాం, మధ్యలో ఏదైనా స్పాట్ అయినా కనిపిస్తుందేమో. సో మ్యాక్సిమం తగలకపోవచ్చు. మొత్తం చుట్టూరు పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. సో సఫారీ అయితే వ్యాన్ డ్రైవింగ్ అయితే బాగుంది. అయితే ఫస్ట్ సీట్ కాబట్టి అదిగోండి అట్లా సడన్గా వెళ్తాయి. ఇదిగోండి కోతులు సడన్గా అయితే వాటికి కూడా అలవాటు అయిపోయింది అనమాట వ్యాను. సో ఆ సౌండ్ రాగానే అవి ఆల్మోస్ట్ దూరం వెళ్ళిపోతున్నాయి. కొన్ని ఏంటంటే దగ్గరగా ఉంటున్నాయి. సో సఫారీలో వెళ్ళాలనుకుంటే మీరు ప్రిఫర్ చేయండి ఫస్ట్ సీటే.
ఇంకేరే సీటు కాదు. అందరికంటే ఫస్ట్ పోయి కూర్చోండి అంతే. నేను అలాగే చేశాను, అందరికంటే ఫస్ట్ వెళ్ళేసి కూర్చున్నా. సో నా సీట్లు అయితే ఇంకెవరు రాలేదు. నాది వచ్చేసి డబుల్ సీట్ అయినా కూడా ఒంటరిగా కూర్చున్నా. ఎవరైనా వస్తే షేర్ చేసేవాడిని. సో ఎవరు రాలేదు. ఇంకోండి, ఇది వచ్చేసి మనం ఫస్ట్ చూసినటువంటి స్పాటు జింకపిల్ల. మనం ఫస్ట్ చూసింది బాగుంది. అవి నడవలేకనే ఉన్నాయి. సో 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 ఈ సైడ్ చూసుకుంటే చెట్లు రకరకాలుగా మిలికిలుగా తిరిగి ఉన్నాయి, వంకరలుగా తిరిగి ఉన్నాయి. చెట్లు చూసుకుంటే డిఫరెంట్గా ఉన్నాయి ఈ చెట్లు. ఎవరో వ్యవసాయం చేస్తున్నట్టుగా ఈ చెట్లని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం చిల్లరంగా హలోరంగా ఇదే 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 సఫారీ. ఇక్కడ ఇంత మించిన సఫారీ లేదు. సో గేట్ ఓపెన్ సఫారీ టాటా బాయ్ బాయ్. మొత్తం 110 అయింది. 40 రూపీస్ టికెట్, 70 రూపీస్ సఫారీ, టోటల్ 110 అంతే. సో టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్ కమింగ్ సూన్. టాటా బాయ్ బాయ్.